నమస్కారం మన హైదరాబాద్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు మొదటి దశకు అనుమతి. 7,345 కోట్లతో జోన్ 1 పనులకు ఉత్తర్వులు జారీ. పర్యావరణ హితంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతాం. ప్రకృతి ధ్వంసం వల్లే కాలుష్యం పెరుగుతోందన్న రేవంత్. హైదరాబాద్లో సర్పై అప్రమత్తంగా ఉండాలన్న కేటీఆర్. బీఆర్ఎస్ ఓట్లు రద్దు కాకుండా జాగ్రత్త పడాలని శ్రేణులకు సూచన. 2036 ఒలింపిక్స్కు హైదరాబాద్ వేదిక కావాలన్న సీఎం. క్రీడలను ప్రోత్సహించేందుకే స్పోర్ట్స్ పాలసీ తెచ్చామని వెల్లడి. ఎల్బీ స్టేడియంలో ప్రారంభమైన తెలంగాణ ఒలింపిక్ భవన్. హైదరాబాద్ను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతామన్న వాకిటి శ్రీహరి. కూకట్పల్లి, మూసాపేటలోని రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ. నిబంధనలు ఉల్లంఘించిన వారికి నోటీసులు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. మూసీ అభివృద్ధి తొలిదశ పనులకి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు 7,345 కోట్లతో 21 కిలోమీటర్లని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అభివృద్ధి చేయనుంది. ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడీబీ నుంచి 4,500 కోట్లు, హెచ్ఎండిఏ, టీజీఐఏసీ నుంచి 2,845 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ నియామకానికి అంగీకారం తెలపడంతో ఫేజ్ 1లో పనులు చేపట్టనున్న ప్రాంతాలను సిఎస్ సంజయ్ జాజు పరిశీలించి సూచనలు చేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ప్రత్యేక సీఎస్ జయేష్ రంజన్ జీవో జారీ చేశారు. మూసీని పునరుజ్జీవింపజేయడం సహా పర్యవాహకంలో పర్యావరణ, ఆర్థిక, రవాణా పరంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్ సహా సుమారు 200 కిలోమీటర్లలో తొలి దశలోని జోన్ 1లో 21 కిలోమీటర్లు అభివృద్ధి చేయనున్నారు. భూసేకరణ ఖర్చు కాకుండా 7,345 కోట్లతో చేపట్టేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కు రాష్ట్ర సర్కార్ పచ్చజెండా ఊపింది. జోన్ 1 ను ఏబీ భాగాలుగా విభజించింది. జోన్ 1ఏలో హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 9 కిలోమీటర్లను 3,232 కోట్లతో, జోన్ 1బిలో ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 11 కిలోమీటర్లను 4,113 కోట్లతో పనులు చేపట్టనున్నారు. ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడి ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టు ఈఏపీగా చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ నుంచి 4,500 కోట్ల రుణం తీసుకోనున్నారు. మిగతా మొత్తాన్ని 2 ఏళ్లలో ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. మిగతా 2,845 కోట్లను హెచ్ఎండిఏ లేదా టీజీఐఏసీ ద్వారా రుణం రూపంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సేకరించనుంది. ప్రాజెక్టు అమలు, పర్యవేక్షణకి ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ నియమించుకునేందుకు ఎంఆర్డీసీఎల్ కు ప్రభుత్వం అనుమతిచ్చింది. తొలిదశలోని జోన్ 1లో భాగంగా 21 కిలోమీటర్లు మూసీని శుద్ది చేసి రివర్ బెడ్ ప్రొఫైలింగ్ చేయనున్నారు. వరదకు అడ్డుగా గోడలు, రబ్బర్ డ్యాంలు నిర్మించనున్నారు. మూసీ వెంట రోడ్లు, నాలాలు, కాలువలు, రీక్రియేషన్ జోన్లు నిర్మిస్తారు. మూసీలోని నీరు స్వచ్ఛంగా ఉండేందుకు గోదావరితో అనుసంధానించనున్నారు. మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల గోదావరి జలాలు తరలించి 18 టీఎంసీలు హైదరాబాద్ లో తాగునీటి అవసరాల కోసం వినియోగించి మిగతా 2 టీఎంసీలు మూసీలో నింపుతారు. నార్సింగి వద్ద ఎస్టీపీ నెలకొల్పనున్నారు. ఇప్పుడున్న 9 బ్రిడ్జీలను ఆధునికీకరించడం సహా మరో 5 కొత్తవి నిర్మించనున్నారు. తొలి విడత ప్రాజెక్టులో గాంధీ సరోవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సుమారు 123 అడుగుల మహాత్మాగాంధీ విగ్రహం నిర్మాణం సహా చేనేత శిక్షణా కేంద్రం, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ హబ్, రిక్రియేషన్, ధాన్యం, వెల్నెస్ విలేజీ, గాంధీ మ్యూజియం, కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. మూసీ ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్ లో పనులు చేపట్టనున్న ప్రాంతాలను సీఎస్ సంజయ్ జాజు పరిశీలించారు. ఉస్మాన్ సాగర్, ప్రతిపాదిత నార్సింగ్ ఎస్టీపీ, గాంధీ సరోవర్ ప్రాంతాలని పరిశీలించారు. ఎంఆర్డీసీఎల్ ఎండీ నరసింహారెడ్డి, జేఎండీ గౌతమి తదితరులు ప్రాజెక్టులోని కీలక అంశాలను సీఎస్ కు వివరించారు. స్పష్టమైన ప్రణాళిక, శాఖల మధ్య సమన్వయంతో ప్రాజెక్టు చేపట్టాలని అధికారులకు సంజయ్ జాజు దిశానిర్దేశం చేశారు. ప్రకృతి విధ్వంసం వల్లే హైదరాబాద్ కాలుష్యానికి లోనవుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర నగరాల ఇబ్బందుల నుంచి పాఠాలు నేర్చుకుని మెట్రో, మూసీ ప్రక్షాళనతో నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపురంలో ప్రీమియర్ ఎనర్జీస్ యూనిట్ను సీఎం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి నగరానికి 100 సౌరశక్తి ఆక్సిజన్ పంపింగ్ వ్యవస్థలు విరాళంగా రానున్నట్లు వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల 1.34 కోట్ల మంది నివసిస్తున్నారని, అత్యంత నివాస అనుకూల నగరాల జాబితాలో హైదరాబాద్ ముందుందన్నారు. అయినప్పటికీ హైదరాబాద్ను కూడా కాలుష్యం సమస్య వేధిస్తోందన్న ముఖ్యమంత్రి కాలుష్యం, ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని వివరించారు. మెట్రోపాలిటన్ సిటీస్ లో ఈ రోజు తీవ్రమైన సమస్యలను, సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నగరాల నుంచి పాఠం నేర్చుకోవాల్సిన బాధ్యత మన జంట నగరాలకు ఉంది. అందుకే ఈ రోజు హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ గాని, రేడియల్ రోడ్స్ గాని, మూసీ ప్రక్షాళన గాని, ఈ రోజు పరిశ్రమలని సిటీ నుంచి తరలించి అక్కడ నివాస యోగ్యమైన పరిస్థితులు కల్పించి కాలుష్యాన్ని తగ్గించి, సురేంద్రపాల్ సింగ్ గారు ఇప్పుడే మనకు ఒక ప్రామిస్ చేసిండు. పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి 100 సోలార్ ఎనర్జీతో తయారు చేసిన ఆక్సిజన్ పంపింగ్ చేసే వ్యవస్థని ఈ రోజు మనకు హైదరాబాద్ నగరానికి డొనేట్ చేస్తామంటారు. ఒక పక్కన ఇది సంతోషకరమైన విషయమే, కానీ ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ ని మనం తయారు చేసుకునే పరిస్థితి వచ్చింది అని అంటే మనం ఎక్కడున్నామో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఆందోళనకరమైన విషయం. ప్రకృతిని విధ్వంసం చేయడం వల్ల, నీళ్లు నిలిచే చెరువులను, కుంటల్ని, నాలాలను మనం ఆక్రమించుకోవడం వల్ల, పచ్చగా ఉండే చెట్లను మనము నిర్దాక్షిణ్యంగా నరికేయడం వల్ల ఈ రోజు హైదరాబాద్ నగరం కాలుష్యానికి లోనైతున్నది. దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. ప్రజల సహకారం అంతకంటే ఎక్కువ అవసరం ఉన్నది. హైదరాబాద్లో ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించాలనేది తన కల అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. క్రీడలు ప్రోత్సహించేందుకే స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చామని తెలిపారు. గచ్చిబౌలిలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవానికి పీటీ ఉషా, మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ను ప్రారంభించిన సీఎం స్పోర్ట్స్ వర్సిటీ వెబ్సైట్, లోగో ఆవిష్కరించారు. క్రీడాకారులను సరైన దిశలో నడిపించడానికే స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేశామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒలింపిక్స్ పథకాల్లో భారత్ ఎప్పుడూ చివరనే ఉంటుందన్న సీఎం ప్రభుత్వ విధానాలే స్పోర్ట్స్లో దేశ దుస్థితికి కారణమని విమర్శించారు. 2036లో ఒలింపిక్స్కు హైదరాబాద్ వేదిక కావాలని కోరుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 1999 to 2004, Hyderabad has hosted Afro-Asian Games, World Military Games, Commonwealth Games and other games. After that 20 years, we have not organized any important events in Hyderabad. 23 years back, the combined state has constructed all these facilities. That is why I have decided to revive all the sports culture in Hyderabad, Telangana. Hyderabad, Telangana wanted to host Olympics. In 2036, India is going to host Olympics. That time, we are preparing our state, our Hyderabad, to host Olympics in Hyderabad. That is what my dream, my students, my colleagues, athletes, all delegates have to support the Telangana policy. భవిష్యత్తులో హైదరాబాద్ను దేశంలోనే ప్రముఖ స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతామని వాకిటి శ్రీహరి తెలిపారు. ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ఒలింపిక్ భవన్ ప్రారంభోత్సవానికి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషా, మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఒలింపిక్ భవన్ ఆవరణలో ఏర్పాటు చేసిన భారత హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. క్రీడారంగంలో దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు యువ క్రీడాకారులు క్రమశిక్షణ, అంకిత భావంతో శ్రమించాలని పీటీ ఉషా పిలుపునిచ్చారు. క్రీడాకారుల్లో కేవలం ఆటే జీవితం అనే తపన ఉన్నప్పుడే దేశానికి ఒలింపిక్ పతకాలు వస్తాయని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. It is a place that should inspire athletes, promote the Olympic values of excellence, friendship and respect, and serve the wider sporting community. Believe in yourself, work hard, stay disciplined, and never lose sight of your dreams. Every champion's journey is built on dedication, perseverance, and the courage to overcome challenges. దురదృష్టవశాత్తు మాకు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆడలేకపోయాం. ఆటలు ఆడడానికి అన్ని అవకాశాలు కల్పిస్తున్నా కూడా ఈరోజు ముందుకు పోయే పరిస్థితి లేకుండా పోవడాన్ని బాధగా మీ ముందు చెప్తా ఉన్నా. చిన్న చిన్న దేశాలు, మన తెలంగాణ అంతా కూడా లేని దేశాలు ఈరోజు ఒలింపిక్స్లలో ఎన్నో మెడల్స్ తెచ్చుకుంటున్నాయి, మిగతా ఆటలలో పెద్ద పేరు తెచ్చుకుంటున్నాయి.
మనం ఎందుకు తెచ్చుకోవడం లేదు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ పని ఇక అయిపోయినట్లే అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించుకున్న సర్వేలోనూ ఇదే తేలిందని కేటీఆర్ చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలతో సమావేశమైన కేటీఆర్ ప్రభుత్వ సగం పదవీకాలం ముగిసినందున తన పరిపాలన నాయకత్వంపై సీఎం ఒక విస్తృత సర్వే చేయించుకున్నారని తెలిపారు. అందులో ప్రజా వ్యతిరేకత స్పష్టంగా వ్యక్తమైందని పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సుమారు 78 సీట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ సర్వేలో తేలిందన్నారు. 2 మీడియా సంస్థలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ చేసిన ప్రజాభిప్రాయ సేకరణలోనూ ఇదే అంశం వ్యక్తమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ పతనం దాదాపు ఖాయమైపోయిందన్న కేటీఆర్ ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. బస్సు కోసం ఎదురుచూస్తున్న జనాలపైకి ఓ బొలేరో వాహనం దూసుకెళ్లగా 2 మహిళలు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదం శంషాబాద్ పరిధిలోని సాతంరాయ్ వద్ద జరిగింది. బిన్నీస్ రోడ్డుతో శంషాబాద్ నుంచి నగరానికి వస్తున్న బొలేరో బస్సును ఓవర్టేక్ చేస్తున్న క్రమంలో అదుపు తప్పి బోల్తా కొట్టింది. అదే ప్రదేశంలో ఆర్టీసీ బస్టాప్ ఉండడంతో బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శాతంరాయికి చెందిన సుమా, సువర్ణ అనే 2 మహిళలు మృతి చెందారు. ఎన్నో ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా పట్టించుకోవటం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శంషాబాద్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు. ఈ కారణంగా ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్డుపై ఎలాంటి బారికేడ్లు పెట్టకుండా ట్రాఫిక్ పోలీసులు నియమించినందునే ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు మండిపడ్డారు. డ్యూటీకి వెళ్లి వచ్చే క్రమంలో జస్ట్ రోడ్ క్రాస్ చేయడానికి నిలబడ్డ లారీ బస్ ఏదో రావడం వల్ల అది ఓవర్టేక్ అయిపోయి ఆ మూటలు అయితే ఉన్నాయి అవి బిన్నేసి వాళ్ళ మీద పడిపోవడం వల్ల వాళ్ళ నడుములు ఇరిగిపోయి వాళ్ళ కడుపులో ఉన్న పేగులను బయటకు వచ్చి అంత ఘోరమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. వీళ్ళు సాధ్యమైన నివాసులే, ఇక్కడ మా ఊర్లోనే ఉంటారు. వీళ్ళు జస్ట్ డ్యూటీకి వెళ్లి రోడ్డు క్రాస్ చేసే సమయంలో ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇట్లాంటివి బ్యారికేడ్స్ అని పెట్టి వెహికల్స్ చాలా ఇది 44 నేషనల్ హైవే. ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ లేనికే లేవు. కనీసం ఏంటంటే వెహికల్స్ మెల్లగా రానికే కొన్ని బ్యారికేడ్స్ వేసి అట్లాంటివి ఏమైనా చేయాలి. జీబ్రా క్రాసింగ్ వల్ల బ్రిడ్జ్ ఏదో ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. హైదరాబాద్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ లాంటి అత్యధిక జనసాంద్రత ఉండే మహానగరంలోనే ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, వివరాల నమోదు సాఫీగా సాగడం లేదని ఆక్షేపించారు. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలతో సమావేశమైన కేటీఆర్ సర్ ప్రక్రియపై పలు సూచనలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో భారీగా దొంగ ఓట్లు వేశారని ఆరోపించారు. ఈసారి జాగ్రత్తగా లేకపోతే బీఆర్ఎస్ మద్దతోట్లన్నీ రద్దయ్యే అవకాశాలున్నాయని నేతలకు కేటీఆర్ సూచించారు. సర్ కోసం పార్టీ నియమించుకున్న బీఎల్ఏల సహకారంతో ఏ ఒక్కరి ఓటు పోకుండా చూడాలన్నారు. రాష్ట్ర పరిపాలనలో సీఎం రేవంత్ రెడ్డి ఎంత బిజీగా ఉన్నా ఇంట్లో మాత్రం ఆయన కూడా ఓ తాతే. ఫైళ్లపై సంతకాలు చేసే చేతులే ఈసారి మనవడి కోసం పూరీలు చేశాయి. తాత, నువ్వు పూరీలు వేస్తేనే తింటా అన్న చిన్నారి మాటకు వంటగదిలోకి రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. అయితే రాజకీయాల్లో ఎంత అనుభవం ఉన్నా వంటగదిలో లేకపోవడంతో పూరీలు గుండ్రంగా రాలేదు. ఒక్కోటి ఒక్కో ఆకారంలో రావడంతో ఇవి పూరీలు కాదు, ఓవల్ షేప్లో ఉన్నాయంటూ మనవడు చేసిన అమాయక కామెంట్కు సీఎం కూడా ముసిముసి నవ్వారు. ఆ సరదా క్షణాలను స్వయంగా తన ఎక్స్ ఖాతాలో రేవంత్ రెడ్డి పంచుకున్నారు. చాలా చేసిన కదా పెద్ద సర్కిల్ కదా అది ఓవెల్ లాగైందా? అయితే రౌండ్ చేస్తా. అయితే యాక్షన్ లాగా ఓవర్ షేప్ వచ్చింది కదా. కూర్చొచ్చింది ఇంకా 2-3 చేయాలి. పెండింగ్ వేతనాలు ఇవ్వాలని కోఠీలోని డీఎంఈ ఆఫీస్ ముందు ప్రభుత్వాసుపత్రుల పేషెంట్ కేర్ సెక్యూరిటీ కార్మికులు ఆందోళనకు దిగారు. వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్యాలయం వద్ద బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆసుపత్రుల్లో పనిచేసే కాంట్రాక్ట్ శానిటేషన్, సెక్యూరిటీ కార్మికులు, ఇతర సిబ్బందికి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు ఇవ్వాలని కార్మికులు ఏఐటీయూసీ నేతలు కోరారు.
ఆందోళన నేపథ్యంలో డిఎంఈ ఆఫీస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో కార్యాలయం లోపలికి చొచ్చుకొని వెళ్లే ప్రయత్నం చేయగా నిరసనకారులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం కార్మికుల వద్దకు వచ్చిన డిఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. డిఎంఈ హామీతో కార్మికులు ఆందోళన విరమించారు. విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపాలని కూకట్పల్లి జేఎన్టీయూ ప్రధాన గేట్ ఎదుట విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టాయి. R22 బ్యాచ్ విద్యార్థులకు గ్రేస్ మార్కులను 0.50% పెంచాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు జేఎన్టీయూ ప్రధాన గేట్ ఎదుట ఆందోళన చేశాయి. విద్యార్థి నేతల నిరసనల నేపథ్యంలో పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో పోలీసులను తోసుకుని క్యాంపస్లోకి ప్రవేశించిన నేతలు అడ్మినిస్ట్రేషన్ భవనం ఎదుట బైఠాయించగా కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు జోక్యం చేసుకుని పలువురు విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ మహానగరం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూ ఉన్న సిటీ. బహుళజాతి సంస్థలకు అడ్డగా మారిన నగరం. ప్రధానంగా పశ్చిమ నగరం ఆకాశాన్ని తాకే మేడలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఈ ఆకాశ హర్మ్యాల నిర్మాణాలకు వాడిపడేసే భవన నిర్మాణ సామాగ్రి కూడా అంతే ఉంటుంది. మరి ఈ వ్యర్థాలు ఎక్కడికి వెళ్తున్నాయంటే స్పష్టమైన సమాధానం అయితే ఉండదు. కోకాపేట పరిసర ప్రాంతాల్లో నిర్మిస్తున్న భవనాల నుంచి వచ్చే వ్యర్థాలను ఏఎస్బిఎల్ స్పైర్ అపార్ట్మెంట్ వైపు వెళ్లే 100 అడుగుల రోడ్డులో నింపేస్తున్నారు. కొందరైతే అర్ధరాత్రి వేళ చెత్తను అక్కడి మట్టి రోడ్డుపైనే డంప్ చేసేస్తున్నారు. ఇది అక్కడి అపార్ట్మెంట్ వాసులకు దుమ్ము, ధూళి, దుర్గంధాన్ని మిగులుస్తోంది. ఇది కూడా మన హైటెక్ నగరం హైదరాబాద్లోని రోడ్డే. ఓవైపు అద్భుతమైన నిర్మాణాలు, ఆధునిక హంగులతో కనిపించే కోకాపేటలోనే ఈ రోడ్డు ఉందంటే మీరు నమ్ముతారా? కానీ నమ్మి తీరాల్సిందే. కోకాపేటలో ఎన్నో అపార్ట్మెంట్లకు వెళ్లేందుకు ఉపయోగించే ఈ రోడ్డు ఇంకా మట్టితోనే ఉండటమే ఆశ్చర్యమైతే అది భవన నిర్మాణ వ్యర్థాలు, చెత్తతో నిండి ఉండటం మరింత విడ్డూరం. ఇరుకైన మట్టి రోడ్డు, వాహనాలు వెళ్లడానికి కూడా వీల్లేని సరైన దారి, రోడ్డుకి ఇరువైపులా గుట్టల్లా పడేసిన నిర్మాణ వ్యర్థాలతో ఇప్పుడే ఇలా ఉంటే ఇక పూర్తి స్థాయిలో వర్షాలు కురిస్తే ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. దుమ్ము, ధూళి, గుంతలు, బురద, చెత్తా చెదారంతో ఆ దారిలో వెళ్లాలంటేనే అమ్మో అనే పరిస్థితి తప్పదు. ఈ మార్గంలో తమ నివాసాలకు చేరుకునే వారైతే నిత్య నరకం అనుభవిస్తున్నారు. అప్పుడు ఒక చిన్న సిమెంట్ రోడ్డు ఉండేది, అప్పుడు చాలా బెటర్గా ఉండింది. తర్వాత రోడ్డు వేస్తామని చెప్పి స్టార్ట్ చేశారు. గత 2 సంవత్సరాలుగా ఇక్కడ రోడ్డు కంటే ఎక్కువ చెత్త వేశారు. మీరు చూసుంటే అసలు ఎన్ని లారీలు వచ్చి పోస్తున్నాయో, మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేస్తున్నామో లెక్కే లేదు. రోడ్ తవ్విన తర్వాత మీరు పక్కన చూస్తే అంతా ఎక్కడ చూసినా చెత్త కుప్పలాగా తయారైంది. ఏంటంటే నైట్ పూట వస్తారు, ఎవరిదో డంప్ చేసిపోతాడు. డంప్ యార్డ్ లాగా తయారైంది. చాలా కంప్లైంట్స్ రేస్ చేశాము జిహెచ్ఎంసీకి కానీ అదర్ డిపార్ట్మెంట్స్కి. ఇంతవరకు ఒక యాక్షన్ కూడా తీసుకోలేదు. ప్లీజ్ టేక్ అన్ యాక్షన్, ప్లీజ్ రిజాల్వ్ ద ఇష్యూ. మాకు ఈ రోడ్డు చాలా ఇబ్బందికరంగా మారింది. రావడానికి పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ట్రక్కులు బాగా నడుస్తున్నాయి. ఇక్కడ 100 ఫీట్ రోడ్డు రావాలి. యాక్చువల్గా మొత్తము రాళ్ళు, రప్పలు అన్ని మొత్తం వేశారు. ఈ డస్ట్ వల్ల మాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. 30 అడుగుల రోడ్డు ఉన్నప్పుడే మనకు రాను పోను 2 వెహికల్స్ చక్కగా హాయిగా ఫ్రీగా వచ్చేవాళ్ళం. 100 ఫీట్ రోడ్డు వేస్తామని చెప్పేసి కాస్త బరువు వెళ్ళారు. ఎక్కడ ఊళ్ళో అంతా డంప్ యార్డ్ లాగా తీసుకొచ్చేసి చెత్తా చెదారం అంటే వేస్తున్నారు. తొలుత 30 అడుగులే ఉన్న ఈ రహదారిని ప్రభుత్వం 100 అడుగుల వెడల్పుతో నియోపోలిస్ వరకు విస్తరించింది. ఇది ప్రకటనకే పరిమితమై రహదారి నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు మారాయి. మట్టి రోడ్డుపై గుంతలు పడి ఆ మార్గంలో ప్రయాణం అంటే నరకానికి వెళ్తున్నట్టే ఉంటుందంటున్నారు చుట్టుపక్కల ప్రాంతాల వారు. వర్షం పడితే బురద, ఎండొస్తే దుమ్ముతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం రోడ్డు పరిస్థితి ఇలా ఉంటే ప్రతి రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు లారీల్లో నిర్మాణ వ్యర్థాలను తెచ్చి రోడ్డు పక్కన పడేస్తున్నారని ఆరోపించారు. ఇది చూస్తుంటే రోడ్డునే ఆక్రమిస్తారని అనుమానం కలుగుతోందని చెబుతున్నారు. ఇక్కడి పరిస్థితిని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దృష్టికి తీసుకెళ్తే తాత్కాలిక మరమ్మతు చేశారని అన్నారు. లాస్ట్ 2 years నుంచి ఈ రోడ్ వేస్తామని చెప్పి 100 feet రోడ్డు నియో పోలీస్ కనెక్ట్ చేస్తామని చెప్పి 2 సార్లు డిగ్ చేశారు. మళ్ళీ కూడుతున్నారు. ఈ ఊళ్ళో డంప్ అంతా తెచ్చి డంప్ యార్డ్ చేయడం పడేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు అసలు వెహికల్ పోవడానికి, ఒక సింగిల్ వెహికల్ పోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎమ్మెల్యే గారిని అప్రోచ్ అవుతే ఆయన ఒకసారి క్లీన్ చేయించాడు. మళ్ళీ సేమ్ అట్నే తీసుకొచ్చి మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా రోడ్ అంతా క్లోజ్ చేశారు. రాత్రిపూటలు వచ్చి డంప్ చేసిపోతున్నారు. సో దీన్ని పాలసీ చేంజ్ కాకుండా గవర్నమెంట్ ఏదున్నా కస్టమర్కి అని పబ్లిక్కి కానీ బెనిఫిట్ అయ్యేలా చూస్తే అది అందరికీ బెటర్. థ్యాంక్ యూ. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారిని శాశ్వతంగా అభివృద్ధి చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. నిర్మాణ వ్యర్థాల డంపింగ్ ను అరికట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తున్న పలు రెస్టారెంట్లపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. మరోసారి కూకట్పల్లి, మూసాపేట ప్రాంతాల్లోని పలు రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు చోట్ల ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు గుర్తించి సంబంధిత యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. కూకట్పల్లిలోని సిద్దికి కబాబ్ సెంటర్లో నిబంధనలకు విరుద్ధంగా మాంసం నిల్వ చేస్తున్నట్లు గుర్తించారు. బాగ్ అమీర్లోని శ్రీ ద్వారకా గ్రాండ్ క్లౌడ్ కిచెన్లో కాలం చెల్లిన వెన్న, శనగపప్పును స్వాధీనం చేసుకున్నారు. కిచెన్లో పిల్లులు, ఎలుకలు, బొద్దింకలు, ఈగలు సంచరిస్తున్నట్లు గుర్తించారు. మూసాపేటలోని అరేబియన్ మండిలో సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెయిన్బో విస్టాస్ రోడ్లోని వైన్ అండ్ డైన్ బార్ కిచెన్లో కాలం చెల్లిన పుట్టగొడుగులు, పప్పులు నిల్వ ఉంచడం సహా గదిలో ఎలుకలు సంచరిస్తున్నట్లు తేల్చారు. గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆదేశిస్తూ సంబంధిత రెస్టారెంట్ల యాజమాన్యాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు.